చూస్తున్నారు కదా, ఈరోజు మన వర్క్ ఏంటంటే డోర్లకి బొద్దులు గాళ్ళు గట్రా తీస్తున్నాం. ఆల్రెడీ బొద్దులు తీస్తున్నాం అనమాట. చూసారు కదా, ఇప్పుడు బొద్దు తీసాం. బొద్దు తీస్తే ఈ విధంగా వస్తుంది అనమాట డిజైన్. ఇది స్మార్ట్ ఇది చూస్తున్నారు కదా సేపు ముక్కలు. ఈ సేపు ముక్కలకి మనం బొద్దు తీయడానికి ఈ విధంగా వేసాం. ఈ విధంగా దిగొట్టి ఇప్పుడు బొద్దు తీస్తాం. ఇక్కడ మనం చెక్కలన్నీ జాయింట్లు వేయడం జరిగింది. మొత్తం 21 డోర్లు చేస్తున్నాం మనం. ఈ జాయింట్ వేసాం. ఇప్పుడు ఈ చెక్కలు అనేవి పట్టుకుంటున్నాం అనమాట. చెక్కలు పడితే ఈ విధంగా మిషన్తో మించులు ఉంటే ఇవన్నీ కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ స్టెప్లు ఉన్నాయి. చూసారు కదా, ఎడ్జ్లు ఉన్నాయి. ఇవన్నీ మిషన్తో పట్టుకుంటే షాప్కి ఈ విధంగా షాప్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పట్టిన ఇక్కడ ఉన్నాయి. ఈ చెక్కలన్నీ జాయింట్లు వేసాం. సేపు ముక్కలు బొద్దులు తీయాలని ఇప్పుడు ఇవన్నీ తీయాలి. ఫ్రేమ్ దగ్గర షేప్ వేస్తాం. షేప్ వేసి వద్దేసాం అనమాట. వద్దేసిన తర్వాత తీసుకుంది మనం డోర్ మొత్తం ఫ్రేమ్ దగ్గర. ఇప్పుడు దీనికి చెక్కలు వేస్తాం. ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్క దీందే. ఇప్పుడు ఈ చెక్క ఇక్కడ మీకు చూపిస్తాను. మనం ఇక్కడ చెక్క పెట్టుకొని షేప్ అనేది గీసుకున్నాం అనమాట. లోకి కొలతో బయట కొలతో షేప్ తీసుకున్నప్పుడు దీన్ని కట్ చేస్తాం. మిషన్తో కట్ చేస్తాం. ఇక్కడ మట్టానికి ఇక్కడ కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అయిపోయింది. టేపర్లు తీస్తాను అనమాట చెక్కలకి. ఇవి షేపులు ఉన్నాయి కదా, ఇవి మనకు మిషన్ మీద కట్టగా రాదు, ఇలా వస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా షేప్ అనేది గీసుకొని నరకాలి. ఈ విధంగా షేప్ నరుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం డోర్లను ఎక్కిస్తున్నాం. డబుల్ డోర్లు 4 మస్తకాలు అనమాట. ఇది ఇక్కడ దేవుడి గది డోర్ అనమాట. చిన్న అద్దం వస్తుంది. చెక్కలు ఉన్నాయి కదా, డోర్కి సమానంగా ఉంటుంది. ఇది మొత్తం పేపర్ కొట్టిన తర్వాత ఈ మనం ఖాళీలు పెట్టి ఇందులో బీడింగ్ అనేది ఎక్కిస్తాం. స్టీల్ బీడింగ్ బాక్స్లో వస్తుంది. మీకు అది ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాం, తర్వాత తెలుస్తుంది. తీసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఈ షేప్ ముక్క పెట్టుకొని ఇలాగ కట్ట లెవెల్కి గీసుకోవడం జరిగింది. ఇప్పుడు గీసుకొని ఇప్పుడు వాటర్ మిషన్కి దింపుడు పెట్టేసుకున్నాం అనమాట. దింపుడు మిషన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇవి తీస్తున్నాం. మీకు తీసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, షేప్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత నీట్గా ఏ విధంగా వచ్చిందో ఇక్కడ చిన్న స్టెప్ వచ్చింది కదా, ఇది పేపర్ కొట్టాలన్నమాట. పేపర్ మిషన్తో మనం కొడితే ఇక్కడ షాప్కి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా షాప్కి వచ్చేస్తుంది. మనకు షేప్ కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం ఈ చెక్కలన్నీ తీసి మన ఫ్రేమ్ ఉంది కదా, అక్కడ డోర్ అందులో ఎక్కించాలన్నమాట. అక్కడ సేల్కి పెట్టడం జరుగుతుంది. డోర్లకి గొమ్మ రాసి సేల్ పెడుతున్నారు. ఇంకో జాకీ ఇక్కడ ఉంది, అక్కడ గొమ్మ పెడుతున్నారు, ఇక్కడ సేల్ పెడుతున్నారు. ఓకే, అక్కడ ఆల్రెడీ మన తయారైన డోర్లు చూపిస్తాను మీకు. డోర్లు ఇవి డబల్ డోర్లు దేవుడి గదికి అనమాట. మీరు చూస్తే చిన్నగా వచ్చాయి అనుకోవచ్చు, చిన్న డోర్లు అనమాట ఇవి. అది 2.5 గుమ్మం.
అక్కడ సింగిల్ డోర్ పెట్టడానికి అవకాశం లేదు, అందువల్ల డబుల్ డోర్ పెట్టాము, చిన్నది వస్తుంది. ఇందులో మనం డిజైన్ ఏదైనా గ్లాసు ప్లాన్ చేస్తాం అనమాట. ఒక మంచి డిజైన్ దీనికి సూట్ అయ్యే విధంగా ఒక డిజైన్ వచ్చే గ్లాసు ఒకటి వేస్తుంది. గ్లాసు కింద బీడింగ్ వేస్తాం, టీ బీడింగ్. మీకు ఇది తర్వాత వీడియోలో వస్తుంటాయి ఇవన్నీ. ఇది డబుల్ డోర్లు చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ చెక్కలన్నీ మనం లెవెల్ చేసుకోవడం అయిపోయింది. చూసారా, మంచిగా ఉంది కదా, మొత్తం లెవెల్ చేస్తాం. సాఫ్గా వస్తాయి. బొక్కలు ఇలాంటివన్నీ కామన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కలర్ అన్నాక ఈరోజు పని ఇక్కడ దాకా ఉంది. సేల్ ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.